మొబైల్ ఎడ్యుకేషన్ విత్ రాగిణి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, ఎవరైతే ఆర్జీకేటీకి సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళ మీద బేస్ అయ్యి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో కౌన్సిలింగ్ అయితే మనకి దగ్గరలో రాబోతుంది కాబట్టి కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ మేము ఏవేవి ఒరిజినల్ తీసుకెళ్ళాలి, ఎలాంటివి అనే డౌట్స్లో కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. సో ఆ డౌట్ని నేను ఇప్పుడు క్లారిఫై చేయబోతున్నాను. సో ఎవ్వరు ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ చేసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా. అంతకంటే ముందు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఎలాంటి ఆలస్యం లేకుండా లెట్స్ గో టు ద వీడియో. సో ఆల్రెడీ మనము అప్లికేషన్ అంటే అప్లై చేసే ముందే ఆర్జీకేటీ డాక్యుమెంట్స్ అనేవి కొన్ని ప్రొడ్యూస్ చేసి మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయనేసి అయితే ఫిల్ చేశారనమాట ఫామ్ అంతా. సో ఆ అప్లికేషన్లో ఇచ్చిన డాక్యుమెంట్స్ అనేవి మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయబోతున్నాం. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు ఒరిజినల్ ప్రొడ్యూస్ చేయాలా, అండ్ అలాగే జిరాక్సెస్ కూడా ప్రొడ్యూస్ చేయాలన్నమాట. కానీ జిరాక్సెస్ ఎన్ని సెట్స్ కావాలి అనేది కూడా నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తానన్నమాట. సో మిస్ అవ్వకుండా అయితే స్కిప్ అవ్వకుండా చూడండి అనమాట. సో ఫస్ట్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్స్ అనమాట. ఆధార్ కార్డ్ జిరాక్సెస్ ఏవేవి అంటే మీది, అంటే ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్, అండ్ వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సెస్ అనమాట. అండ్ ఇవి ఒరిజినల్ కూడా ఉండాలి. అండ్ అలాగే రేషన్ కార్డ్ జిరాక్స్ ప్లస్ రేషన్ కార్డు ఒరిజినల్, ఇవి కన్ఫర్మ్ అనమాట. అండ్ అలాగే ఇంకొక సర్టిఫికేట్ ఏంటంటే, మనకి ఏదైతే ఇప్పుడు లేటెస్ట్గా చదివి ఉంటాం కదా టీసీ, లేటెస్ట్గా చదివి 10th క్లాస్ ఏ స్కూల్లో అయితే ఉంటుందో ఆ స్కూల్లో నుంచి మీరు టీసీ అనేది తీసుకురావాలన్నమాట. ఆ టీసీ జిరాక్స్ సబ్మిట్ చేయాలి, అండ్ అలాగే ఒరిజినల్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగనే మనం ఆల్రెడీ ఇప్పుడు స్కూల్ ఏదైతే చదివింటామో ఆ స్కూల్స్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో స్టడీ సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక డౌట్, ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది మేము ఏ స్కూల్ది ప్రొడ్యూస్ చేయాలని అంటారు అంటే, ఆల్రెడీ మీరు చాలామంది స్కూల్స్ అనేవి చేంజ్ అయ్యి ఉంటారనమాట. సో అలా చేంజ్ అయిన వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎలాంటి ఏ స్కూల్ యొక్క స్టడీ సర్టిఫికేట్ మేము ప్రొడ్యూస్ చేయాలి అన్నది. సో అదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను చూడండి. సో మీరు ఎన్ని స్కూల్స్ చేంజ్ అయినా కూడా, మీరు ఎన్ని స్కూల్స్ అయితే చేంజ్ అయి ఉంటారో ఆ అన్ని స్కూల్స్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా అవసరం అన్నమాట. సో యాక్చువల్గా 1 to 5th ఒక స్కూల్లో చదివి ఉంటారు, అండ్ 5th to 10th ఒక స్కూల్లో చదివి ఉంటారు. అలా 2 స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. 1 to 5th ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ అలాగే 6th to 10th ఏ స్కూల్లో చదివింటారో ఆ స్కూల్ యొక్క స్టడీ సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒరిజినల్ ఉండాలి ప్లస్ జిరాక్సెస్ ఉండాలి. కానీ జిరాక్సెస్ ఎన్ని సెట్స్ అనేది కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి అన్నమాట. అండ్ అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసారంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేసి అయితే వెళ్ళండి. అండ్ అలాగే ఇంకా డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్రొడ్యూస్ చేయాల్సినవి, నేను అవి చెప్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ మనము బర్త్ సర్టిఫికేట్ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు అంటాం అనమాట. సో ఈ బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉండాలి, జిరాక్స్ ఉండాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, సో ఇన్కమ్ సర్టిఫికేట్ బోత్ అంటే ఒరిజినల్ జిరాక్స్ రెండు ఉండాలన్నమాట. అండ్ అలాగే ఎవరైతే ఈడబ్ల్యూఎస్సి ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్సి అనేది అప్లికేషన్లో పెట్టారో, అంటే పెట్టిన వాళ్ళు మాత్రమే, అప్లికేషన్లో పెట్టుకున్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్సి సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఒరిజినల్ అండ్ జిరాక్స్ రెండు ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి, మనకి మార్క్ షీట్ అనేది యాక్చువల్గా ఒరిజినల్ రాదు ఇప్పుడే, ఇది 10th క్లాస్ మార్క్ షీట్. ఆ 10th క్లాస్ మార్క్ షీట్ మనకి స్కూల్లో ఒక జిరాక్స్ ఇచ్చి దాని మీద హెచ్ఎంస్ సైన్ పెడతారు, ప్రిన్సిపల్ ఆర్ హెచ్ఎం వాళ్ళ సైన్ ఉంటుంది. ఆ సైన్ ఉన్న సర్టిఫికేట్ అండ్ అలాగే వాటి యొక్క జిరాక్సెస్ కూడా ఉండాలన్నమాట. సో ఇవన్నీ చెప్పాను కాబట్టి, సో ఈ డాక్యుమెంట్స్ అనేవి మీకు ఎన్ని జిరాక్సెస్, మినిమం 5 సెట్స్, అంటే ఇప్పుడు అంతా నేను ఒక సెట్ చెప్పాను కదా, ఈ డాక్యుమెంట్స్ అనేవన్నీ
5 సెట్స్ ఆఫ్ జిరాక్సెస్ అనేవి ఖచ్చితంగా మీరు ఎత్తుకొని వెళ్ళాలన్నమాట. సో ఇందులో ఏ ఒక్కటి మిస్ చేసినా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతారు. చాలా వరకు కొన్నిసార్లు అడ్మిషన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందన్నమాట, ఈ అన్ని వాటిల్లో ఏ ఒక్క డాక్యుమెంట్ తగ్గిన. కాబట్టి ఏది మిస్ అవ్వకుండా నేను చెప్పినవన్నీ ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేసేలాగా కౌన్సిలింగ్కి మీరు రెడీగా ఆల్రెడీ ముందుగానే సెట్ చేసి పెట్టుకోండి. సో ముందుగా కౌన్సిలింగ్ ముందుగానే సెట్ చేసి పెట్టుకుంటారనేసి ఈ వీడియో చాలా ముందుగా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సర్టిఫికేట్స్ నేను ఏవైతే చెప్పానో ఈ సర్టిఫికేట్స్ అని ఖచ్చితంగా అవైలబుల్లో పెట్టుకోండి. ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి క్వశ్చన్ అడగండి. నేను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కామెంట్ కూడా చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.